థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడు అయిన మా దేవ, నీవు మాకు జీవప్రదాతవి. మీరు మాకు జీవమును నొసగి ఉన్నారు. మిమ్మల్ని బట్టి మేము జీవించుచూ ఉన్నాము, ఉనికి కలిగి ఉన్నాము, చలించుచూ ఉంటూ ఉన్నాము. దేవ, మా జీవము మీ యొద్ద దాచిపెట్టబడి ఉన్నది. మా జీవము మీ యొద్ద దాచిపెట్టబడి ఉన్నది. దేవా, నరుని యొక్క ఆయుష్ నీవు పెట్టినటువంటి ఒక దీపము అది మాలో ఉన్నది. దేవా, మేము తింటున్నటువంటి తిండిని బట్టు, లేక మంచి విటమిన్, మంచి ఫుడ్, లేక ఒక మంచి ఎన్వైరన్మెంట్, మంచి వాటర్, అసలు ఇదేమీ కూడా కాదు ప్రభువా. దేనిని బట్టి కూడా మేము బలము కలిగి ఉండలేము, దేనిని బట్టి మేము జీవం కలిగి ఉండలేము. మా జీవము మీ యొద్ద దాచిపెట్టబడి ఉన్నది. ఇది నిజం, ఇదే వాస్తవం. మిమ్మల్ని బట్టి మేము ఉనికి కలిగి ఉన్నాం, చలించగలుగుతూ ఉంటూ ఉన్నాం, ఊపిరి తీసుకోగలుగుతూ ఉంటూ ఉన్నాం. కనుక మీకే వందనములు. కనుక మేము జీవించినంత కాలము మీ మహిమార్థమై, సంఘము క్షేమాభివృద్ధి నిమిత్తమై, నీ ప్రజల రక్షణార్థమై మమ్మల్ని మీరు వాడుకోమని, తద్వారా మీరు మహిమ పొందుకోమని, మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని, మీ చేతిలో ఒక పాత్రగా నిలవబెట్టుకోమని యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థిస్తూ నిండు మనసుతో మీకు వందనములు తెలియచేసుకోవచ్చు. మీ ప్రశస్తమైనటువంటి మీ ప్రజల నిమిత్తమే మరొకసారి నిండు మనసుతో వందనాలు. వారిపై మీ కృపనుంచండి, కనికరమునుంచండి ప్రభువా. ప్రతి ఒక్క పరిస్థితుల్లో ఉజ్జీవము కలిగి బ్రతుకులాగానే నీ ప్రజలను మీరు దర్శించి మహిమ పొందుకోమని, ఈ పరిచర్యను దీవించమని కృతజ్ఞతలతో యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో ప్రార్థిస్తున్నాము, స్తుతిస్తూ ఉన్నాం, కొనియాడుతూ ఉంటూ ఉన్నాం. నిండు మనసుతో మీకు వందనములు తెలియచేసుకొని ఉన్నాము. మా జీవమై ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ద టైటిల్ నేమ్ ఈజ్ లైఫ్ అండ్ డెత్. జీవము మరణము అనేక అంశం మీద దేవుడు నా హృదయంలో తలంపును పెట్టి ఉన్నారు. సో దాని మీద మనం ముందుకు వెళ్తూ ఉంటూ ఉన్నాం ప్రియులారా. ఈ యొక్క సెషన్ కేవలము ఈ యొక్క సెషన్కి మాత్రమే కాదు, దేవుని యొక్క నడిపింపులో ఇది ముందుకి కొనసాగించబడుతూ ఉంటుందని నేను నమ్ముకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఇది సుదీర్ఘమైనటువంటి అంశమై ఉంటూ ఉన్నది కనుక నేను సమయమును కూడా దృష్టిలో నేను పెట్టుకొని ఈ యొక్క అంశం మీద నేను ముందుకు వెళ్ళటానికి ఇష్టపడుతున్నాను. ప్రభువు అలాగే నన్ను ప్రేరేపిస్తూ ఉంటూ ఉన్నారు. ప్రియమైన వారులారా, జీవము అనగా దేవుడు మనలో పెట్టినటువంటి ఆ యొక్క దీపము, లేక ఆయన యొక్క నరుని యొక్క నాసిక రంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఓకే, ఇక జీవాత్మ ఒక వాయువు అనే పదమునకు ఆదిమ హెబ్రూ భాషలో రువాక్ అనే ఒక శబ్దం రావటం జరిగింది. రువాక్ ఇక్కడి నుంచి వస్తుంది, ఆ సౌండ్ నోట్లో నుంచి రాదు. రువాక్ నాభిలో నుంచి ఒక శబ్దం వస్తుంది, రువాక్. గ్రీక్లో న్యూమా అనే శబ్దం వచ్చింది. రువా అండ్ న్యూమా అనగా సూపర్ హ్యూమన్ అనే ఒక మీనింగ్ వస్తుంది. సూపర్ హ్యూమన్ అంటే ఒక సూపర్ మ్యాన్ లాగా, సూపర్ హ్యూమన్. అలాగే నిరంతరము జీవించువాడు, స్పిరిట్ బీయింగ్ పర్సన్, ఆత్మ సంబంధమైనటువంటి ఒక మనిషి, నిరంతరము జీవించేవాడు, శక్తి సామర్థ్యము కలిగిన వాడు. అలాగే ఒక సూపర్ మ్యాన్, సూపర్ హ్యూమన్ అనేటటువంటి అర్థములు ఇచ్చేటిదిగా ఉంటూ దానికి అర్థం అంత పవర్ఫుల్గా ఉంటూ ఉన్నది. నిరంతరము జీవించేవాడు, సూపర్ హ్యూమన్, సూపర్ మ్యాన్, పవర్, శక్తి, ఇలాంటి మీనింగ్స్ వచ్చాయండి.
ఎందుకు ఆ యొక్క మీనింగ్స్ రావడం జరిగాయి అంటే, ఆ యొక్క జీవము ఎవరిది అంటే అది దేవునిది, సృష్టికర్త అయినటువంటి దేవునిది. ఆయన నరుని యొక్క నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవ ఆత్మ ఆయను, అది అన్నమాట. అది ఊదాడు అంటే ఆయనలో ఉన్నది ఈ యొక్క పాత్రలోనికి రావటం జరిగింది. కనుక మనుషులలో ఏమి ఉన్నది అంటే ఆయన యొక్క ప్రభావం ఉన్నది, ఆయన యొక్క శక్తి ఉన్నది, ఆయన యొక్క సామర్థ్యము ఉంటూ ఉన్నది. ఎస్, అయితే మనము ఎప్పుడైతే ఆ యొక్క ప్రత్యక్షతలోనికి రావటం జరుగుతుందో, మనం ఎప్పుడైతే ఆ యొక్క రిలంలోనికి మనం వెళ్ళగలుగుతూ ఉంటామో, అప్పుడు దానికి అనుగుణంగా మనము మారిపోవటానికి అది మనకి సామర్థ్యమును కలుగు చేస్తూ ఉంటుంది. ఎస్, మనము ఎప్పుడైతే నేను ఏమై ఉన్నాను, నాలో నేను ఏమి కలిగి ఉన్నాను, నన్ను సృష్టించినటువంటి ఆ సృష్టికర్త ఆయన భగవంతుడు దేవుడు ఏ విధమైనటువంటి పదార్థమును నాలో పెట్టి ఉన్నారు, ఏ విధమైనటువంటి శక్తిని సామర్థ్యమును కలిగించేటటువంటి ప్రభావమును నాలో పెట్టి ఉన్నారు అనేటటువంటి సత్యమును నేను ఎప్పుడైతే అర్థం చేసుకుంటానో, అప్పుడు నన్ను నేను గౌరవించుకోవటం ప్రారంభిస్తాను. మరియు నాలో నేను ఇంత తీవ్రమైనటువంటి ప్రభావమును కలిగి ఉన్నానా అని నేను గుర్తించగలిగినప్పుడు, ఆ సత్యమును మనం అర్థం చేసుకోగలిగినప్పుడు దానికి నేను ప్రాధాన్యతను ఇవ్వగలుగుతాను. అప్పుడు ఆ లోపల ఉన్నటువంటి ఒక ఆంతరంగిక ప్రభావము అనేది, లేక ఆంతరంగిక శక్తి అనేది నాలో నుంచి బాహాటపరచబడుతూ ఉంటుంది. హల్లెలూయా. అది నాలో నుంచి ప్రజ్వలింపబడటానికి ఇష్టం కలిగి ఉంటుంది. ప్రియమైన వాళ్ళ, ఇది నిజం. మొట్టమొదటిగా మన గురించి మనం తెలుసుకోవాలి, మనలో ఉన్న దాని గురించి మనము తెలుసుకోవాలి. ఎస్, ప్రియమైన వాళ్ళారా, మనిషి అన్ని విషయముల గురించి కూడా యోచించగలుగుతూ ఉన్నాడు. బంగాళాఖాతం యొక్క లోతు గ్రహించారు, ఎవరెస్ట్ శిఖరం యొక్క ఎత్తు గ్రహించారు, ఇంకా సూర్యకిరణాలు సూర్యగ్రహము నుంచి భూమికి చేరేటటువంటి సమయమును కూడా లెక్కించారు. 8 నిమిషాలట అనుకుంటా. ఎవరెస్ట్ శిఖరం ఎత్తును గ్రహించారు, మహాసముద్రముల యొక్క లోతును కూడా గుర్తించారు, గ్రహించారండి. తరువాత ఏ చదువులు చదివితే ఏ విధమైనటువంటి భవిష్యత్తును మనం స్వతంత్రించుకోవచ్చు, ఏ విధమైనటువంటి ఫుడ్ తీసుకుంటే ఆరోగ్యముగా ఉండవచ్చు, ఏ విధమైనటువంటి బంగారాన్ని కొనుక్కుంటే అవి నాణ్యత కలిగి ఉంటాయి, లేక ఏ విధమైనటువంటి మెటీరియల్తో భవనములను నిర్మిస్తే అవి చిరకాలము ఉంటాయి. ఇలాగా మనిషి అన్ని విషయముల మీద అవగాహనను పెంచుకుంటున్నాడు. అన్ని విషయముల గురించి కూడా తాను ఒక దృఢాభిప్రాయం కలిగిన వాడిగా ఉన్నాడు. అనేక వాటిని తను శోధించగలుగుతున్నాడు, దాన్ని సాధించగలుగుతున్నాడు. దాని మీద గురిని, పట్టును, పట్టుత్వమును తాను ప్రదర్శించగలుగుతూ ఉన్నాడు. ఎస్, కానీ విచిత్రం ఏమిటి అంటే తన గురించి తాను ఆలోచించుకునే విషయంలో ఫెయిల్ అయిపోతూ ఉంటాడు. అన్ని ఆలోచనలు బాగానే ఉంటాయి. ఎస్, కానీ తన గురించి తాను ఆలోచించుకునే సందర్భము వచ్చేసరికి తను అసలు ఇంకేం లేదు. దేని గురించి మనిషి మాట్లాడలేదు, దేని గురించి కూడా మనిషి అంతే. ఇది చాలా విచిత్రమైనది. కన్నురెప్పపాటులో మనిషి మాయమైపోతాడు.
ఇది చాలా విచిత్రమైంది. హల్లెలూయా. ఈ లైఫ్ అనేటటువంటి పదము నాకు లైఫ్ మనము ఆ జీవవాయువు అనే దానికోసం చూసుకున్నాం కదా. రువాక్ అని హీబ్రూలో, న్యూమా అని గ్రీక్లో, దానికి వచ్చినటువంటి రూట్ సౌండ్ ఒక సూపర్ మ్యాన్, ఒక సూపర్ హ్యూమన్, పవర్, ఎవర్ లాస్టింగ్ లైఫ్, ఇంకా సామర్థ్యము, శక్తి, ప్రభావము, ఇటువంటి అర్థములు మనకి వచ్చి ఉన్నాయి. దాన్ని మనం చూసి ఉన్నాము ఏమండి. అలాగే లైఫ్ అనేటటువంటి పదమునకు అర్థం మనం చూస్తే, లైఫ్ అనే ఒక మీనింగ్ కూడా మనం చూస్తే, హీబ్రూలో ఖే అనే ఒక సౌండ్ వచ్చింది. జస్ట్ ఖే లేక ఖ అనే ఒక సౌండ్ వచ్చింది. CHAY, ఖే. అంటే ఒక లివింగ్ థింగ్, జీవించేటటువంటి ఒక ప్రభావం, ఒక జీవిస్తున్నటువంటి ఒక పరిస్థితి. అలాగే గ్రీక్ సౌండ్లో జో అనే ఒక వర్డ్ వచ్చింది. ZOE అంటే లైఫ్ టైం అన్నమాట. అది జీవిత కాలమునకు సంబంధించింది. జో, యోహాను సువార్త 3:16లో ఇదే వర్డ్ ఉపయోగించారు. గ్రీక్లో జో అనే వర్డ్ను ఉపయోగించారు. అంటే లైఫ్ టైంకు సంబంధించింది. ఇక జీవితం, వారు శాశ్వతమైనటువంటి జీవమును కలిగి ఉంటారు అనే ఒక సందర్భాన్ని మనం తీసుకోవచ్చండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మహోన్నతుడైనటువంటి దేవుడు మన ఎడల కలిగి ఉన్నటువంటి ఆలోచనలు అవి గంభీరమై ఉంటూ ఉన్నవి. దేవుడు మనము శాశ్వతమైనటువంటి జీవమును కలిగి ఉండాలి అనేది ఆయన యొక్క ఉద్దేశం. ఒక లిమిటెడ్ లైఫ్ కలిగి ఉండాలి అనేది అనే ఒక ఉద్దేశంతో దేవుడు మనుషులను కలుగు చేయలేదు. మనం అన్లిమిటెడ్ ఉండాలి. ఎవర్ లాస్టింగ్ లైఫ్ మనం స్వతంత్రించుకోవాలి. శాశ్వతమైనటువంటి ఆ జీవమును మనము స్వతంత్రించుకునే వారముగా ఉండాలి అనే ఒక ఉద్దేశముతో దేవుడు తన స్వరూప్యమందు మనుషులను ఆయన తయారు చేసుకోవటం జరిగింది. అది ఆయన యొక్క కోరిక. ఎల్లప్పుడూ ఉండాలి నా ప్రజలు, నా జనులు, నా స్వరూప్యములో నేను నిర్మించుకున్నటువంటి నా యొక్క ప్రజలు ఎప్పుడు శాశ్వతమైనటువంటి జీవమును వారు కలిగి ఉండాలి అనేది దేవదేవుని యొక్క స్వచ్ఛమైనటువంటి ఆయన హృదయంలో దాగి ఉన్నటువంటి పరిపూర్ణమైనటువంటి ఆలోచన. అందుకే ఆదాము గారితో చెప్తారు, మీరు ఫలించి భూమిని నిండించి విస్తరించి దానిని మీరు లోపరుచుకొనుడి అని అన్నారు. అయితే ఒకటి చెప్పారు, ఆయన ఎప్పుడూ జీవం కలిగి ఉండాలి అనేది దానికి ఉద్దేశమైనప్పటికీ నీవు ఆ పని చేసిన దినమున నీవు మరణించెదవు అని ఒక హెచ్చరిక అనేది వచ్చింది. మరణిస్తావు అని ఒక హెచ్చరిక రావటం జరిగింది. ఆ వార్నింగ్ ఎదురుగా ఉన్నప్పటికీ కూడా హెచ్చరిక ఉన్నది. నువ్వు ఒక పండు తినని దినమన. పండు అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపం వలన వచ్చు జీతం మరణం. హల్లెలూయా. ఆజ్ఞ అతిక్రమమే పాపం. సో ద వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్. పాపం వల్ల వచ్చు జీతము మరణము. అదే వర్డ్ అదంతో చెప్తారు, బాబు డైరెక్ట్ నీకు మరణమే, నువ్వు ఈ పని నువ్వు చేస్తే నువ్వు మరణించేదవు అని ఒక వార్నింగ్ సైన్ బోర్డు ఉన్నది ఆయన ఎదుట. ఇప్పుడు చూడండి, ఆల్కహాల్ మీద మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం అని టైటిల్ ఉంటుంది. అలాగే ఇంకా అనేక సిగరెట్ బాక్స్ మీద కూడా అది ఉంటుంది, ఒక వర్డ్ ఉంటుంది. ఓకే, అంటే ముందుగానే ఒక సైన్ బోర్డు, ఒక హెచ్చరిక అనేది ఉంటుంది. అది ఉన్నప్పటికీ కూడా అది తెలిసి ఉండి కూడా ప్రజలు దానిని ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ గర్డ్స్ అంటే అది, లేక
ఆ తీవ్రత మనిషికి ఎక్కడి నుంచి వచ్చింది, ఆ నేచర్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది అంటే ఆదాము గారి యొక్క స్వభావము అది. ఆయనకి కూడా ఒక వార్నింగ్ ఉన్నది, నువ్వు అది చేస్తే నువ్వు చచ్చిపోతావు, మరణించదు, హానికరమని ఇక్కడ ఉన్నది టైటిల్. ఇప్పుడైతే ఉంటుంది కదా, ఆల్కహాల్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ ఈవిల్, సమస్త కీడులకు మూలం అని చెప్తుంది ఒక సౌండ్లో. హానికరమని జనరల్ వర్డ్ అయితే నువ్వు మరణిస్తావని క్లియర్గా చెప్పేశారు. మరణించేదవు అని చెప్పినప్పటికీ కూడా ఆ వార్నింగ్ని కూడా ప్రక్కన పెట్టి తాను ఆ పని చేయటం జరుగుతుంది కదా. అలాగే ఆ నేచర్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది అంటే ఇప్పుడు మనిషి ఇప్పుడు కూడా ఆ విధంగా ఉంటాడు. హెచ్చరిక ఉన్నది, లైఫ్ కోసం ఉన్నది, డెత్ కోసము ఉన్నది. కానీ ఆ వార్నింగ్ ఉన్నప్పటికీ కూడా ఆ మనిషి ఆ పని చేస్తూ ఉంటూ ఉన్నాడు. ఎందుకు చేస్తున్నాడు అంటే ఆడమ్ తాలూకా నేచర్ ఇంకా మనుషులలో పనిచేస్తూ ఉంటున్నది. సంఘములో పనిచేస్తూ ఉంటుంది. అందుకే ఆ వ్యక్తి చేస్తూ ఉన్నాడు అక్కడ. దేవుడు దానికి సంబంధించినటువంటి శిక్ష తన మీదకి రావటం జరిగింది. నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది అని చెప్తారు. తర్వాత నీవు బ్రతుకు దినములన్నీ నీ చెమట పెట్టే నువ్వు చేయాలా, ఆ విధంగానే ఫుడ్ నువ్వు సంపాదించుకోవాలని చెప్తారు. అలాగే అమ్మగారితో చెప్తారు, అవ్వమ్మ గారితో నీ ప్రసవ వేదన మిక్కిలి హెచ్చించబడుతుంది అని చెప్పారు. నేల కూడా శపించబడిపోయింది అని చెప్పారు. అంటే ఆయన చేసినటువంటి ఒక అపరాధము ద్వారా చాలా పరిస్థితుల్లో మార్పులు వచ్చేసాయి. అది మనం నోటీస్ చేయాల్సింది. చాలా పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. అలాగే ఇప్పుడు కూడా మనకి జీవం కోసం దేవుడు మాట్లాడుతున్నారు. అలాగే మరణం గురించి కూడా ఒక హెచ్చరికగా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. కానీ ఆదాము యొక్క స్వభావానికి మనము లోబడుతూ ఆయా పరిస్థితులలో మనము చెయ్యొద్దు అనే పనిని మనం చేస్తూ ఉన్నటప్పుడు ఆయన జీవితంలో పరిస్థితులు ఎలాగైతే అలా మార్పులు చెందాయో, అవి ఆయాసకరమైనవిగా ఎలాగైతే మనకు కనబడుతున్నాయో, ఎలాగైతే నేల శపింపబడిందో, ఎలాగైతే తనకి దుఃఖము, ఒక వేదన, ఒక ఇరిటేషన్ తనకి ఎలాగైతే రావటం జరిగిందో, ఆ మేడం గారికి ప్రసవ వేదన అనేది మిక్కిలి హెచ్చించబడటం ఎలాగైతే జరిగి ఉన్నదో, అలాగే మనము కూడా ఈ యొక్క రోజున ఆ యొక్క స్వభావానికి ప్రాధాన్యతను ఇస్తూ ఏదైనాలోనే ఉన్నారు. ఆయన అక్కడే వాతావరణం మారిపోయింది, అందులోంచి ఆయన బయటికి వెళ్ళగొట్టబడటం జరిగింది. ఇప్పుడు కూడా మన పరిస్థితుల్లో కూడా పరిస్థితులు చేంజ్ అయిపోతున్నాయంటే, టఫ్ సిచ్యువేషన్స్ వస్తూ ఉన్నాయంటే, లేక మనం సఫర్ అవుతూ ఉన్నాము అంటే దానికి గల మూల కారణం ఏమిటి అంటే మనం కూడా ఆ యొక్క స్వభావానికి మనం ప్రాధాన్యతను ఇస్తూ ఉంటూ ఉన్నాము కొన్ని. అది వాస్తవం. ఆయన హ్యాపీగా అంతకుముందు లోపల ఆయనకి ఏ ఫ్రూట్ కావాల్సిన ఆ ఫ్రూట్ తీసుకున్నారు, ఎంజాయ్ చేశారు, చక్కగా ఉంటూ ఉన్నారు. ఈ రెండింటిని మనం ఈ విధంగా ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు తనని జీవవృక్ష ఫలములు కూడా తిని నిరంతరము ఉంటాడేమో, ఇది కాదు అని చెప్పేసేసి ఆయన్ని బయటికి వెళ్ళగొట్టబడినప్పుడు అందులో ఉన్నటువంటి ఏదేన్లో ఉన్నటువంటి ఒక సంతోషం, ఒక సౌలభ్యత అనేది ఏది కూడా తన లైఫ్లోనికి రాలేదు. అప్పుడు తనకి ఇరిటేషన్ అనేది స్టార్ట్ అయింది. గచ్చ పొదలు ముళ్ళు గుచ్చుకుంటూ ఉన్నాయి. అప్పుడు నీ మూలంగానే నేను ఇలా శోధించబడ్డాను అని ఈయనేమొచ్చి ఆమెను తిట్టడం, ఆమెమో ఓకే నా బుర్ర గడ్డి తిన్నది నీకేమైంది అని చెప్పేసేసి ఆమెమో ఇతన్ని అనడం. అలాగే వారి యొక్క సంసార జీవితం అనేది కూడా ఆ విధముగా ఏదేనో బయట జరగటం. ఏమండి, అటువంటి ఫ్రస్ట్రేషన్లో, ఇరిటేషన్లో, అటువంటి చిరాకులో ఈ కయీన్ ఎందుకు ఆ విధంగా తయారయ్యాడు అంటే, కయీన్ని ఎక్కడ ఆమె ప్రసవించిందండి? ఏదేన్లో ప్రసవించలేదు. ఏదేన్లో ప్రసవించి ఉండుంటే చాలా మంచిగా ఉండేదేమో.
ఎక్కడ ప్రసరించడం జరిగింది అంటే ఏదైనా బయట. ఆ ఫ్రస్ట్రేషన్, ఆ ఇరిటేషన్, ఆ చెమట, ఆ చిరాకు, ఇల్లు నేలను సామ్ చేస్తున్నాడు, అది రావడం లేదు, ఫుడ్ సంపాదించడానికి కష్టపడుతున్నాడు, ఒకరి మీద ఒకరు అరుచుకుంటూ ఉండొచ్చు, కేకలు పెట్టుకుంటూ ఉండొచ్చు. చిచ్చి చక్కగా హ్యాపీగా ఉండేవాడిని, ఇలా జరిగింది నీ మూలంగా ఇలా మాట్లాడుకుంటూ. ఇటువంటి ఆ పరిస్థితులలో ఆ సంసార జీవితం కూడా అలాగే జరిగింది. అంటే అంత మెకానికల్ అయిపోయిందండి, ఒకలాంటి మెకానికల్ లైఫ్ అయిపోయింది. అటువంటి పరిస్థితుల్లో ఆయన రావటం జరిగింది కయీన్. అందుకే ఆ యొక్క స్ట్రెస్ అంతా కూడా ఆ గర్భంలో నుంచి ఆ యొక్క శిశువులు కూడా వచ్చినట్టుగా మనం చూస్తాం. దీన్ని మనం ఈజీగా మనం చెప్పుకోవచ్చు. ఎవరైనా గర్భంతో ఉన్నప్పుడు అమ్మ ప్లెజెంట్ పిక్చర్స్ చూడండి, లేక ఒక ప్లెజెంట్ బ్యూటిఫుల్ ఏమైనా ఒక సీనరీస్ చూడండి, ఒక మంచి మూవీస్ చూడండి అని చెప్తారు తప్ప డాక్టర్స్ అమ్మ మీరు భయంకరమైన పరిస్థితులు లేక చెడ్డ వార్తలు అటువంటివి మీరు వాటికి దూరంగా ఉండండి అని చెప్తారు. ఎందుకు అంటే ఆ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది లోపల పడటం జరుగుతుంది. ఇది మీరు నోటీస్ చేయాలా. ఎస్, అందుకనే ఆ వ్యక్తి కయీన్ ఎందుకు ఆ విధంగా తయారయ్యారు అంటే ఆ ఇరిటేషన్, ఆ స్ట్రెస్, ఆ యొక్క ఒత్తిడి ఇవన్నీ కూడా ఆ విధంగా రావటం జరిగింది ప్రియమైన వాళ్ళ. అందుకే ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే యాకోబు ఆ గొర్రెలు తన మామ లాబాను దగ్గర నుంచి ఆ గొర్రెలు ఎక్కువగా అభివృద్ధి చెందినప్పుడు దానికి చారలు పెడతాడు, తీసుకెళ్ళి నీటి దగ్గర పెడతాడు. అవి ఇలా చూసినప్పుడు అవన్నీ కూడా ఆ విధంగానే ఎక్కువగా ఏంటి లాభానికి బుర్ర పాడవుతుంది, ఏంటి ఎంత ఏం జరుగుతుంది, ఇట్లాగా తన తాలూకా గొర్రెలు పెరిగిపోతూ ఉంటూ ఉన్నాయి. చూసారు ఎంత జ్ఞానం ఉంటూ ఉన్నదో ప్రియమైన వాళ్ళారా. ఈరోజు పాయింట్, ఈరోజు అంశం ఒక్కొక్క టాపిక్గా నేను తీసుకోవాలని ఇష్టపడుతున్నాను. ఒకటి, ఒక హెచ్చరిక మనకు ఉన్నది, ఒక జీవము ఒక మరణము అనే హెచ్చరిక ఉన్నది. మనం జీవము గురించి మనం వింటూ లేక జీవ సముదాయంలో ఉన్నటువంటి ఒక ప్రదేశంలో మనం నిలిచి ఉంటూ మరణమునకు హెచ్చరిక మనకు ఉన్నప్పటికీ కూడా ఆ హెచ్చరికకు మనం లోబడకుండా మనం ఏమైనా మనం పనులు చేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏం జరుగుతుందో చెప్పిన పరిస్థితులు మారిపోతూ ఉంటాయి, ఒత్తిడి వస్తూ ఉంటుంది, తీవ్రమైన బాధ వస్తూ ఉంటుంది, మనిషి శాంతిని కోల్పోతాడు, సంతోషాన్ని కోల్పోతాడు, సమాధానమును కోల్పోతాడు, నెమ్మదిని కోల్పోతాడు, ఒక మెకానికల్ లైఫ్కి తను అలవాటు పడిపోతాడు. ఎంత చేసినా తనకి నెమ్మది ఉండదు. ఆ యొక్క ప్రభావము తన మీద, తన ఇంటి వారి మీద కూడా ఉంటుంది, వారి పిల్లల మీద కూడా ఉంటుంది. ఇది నిజం. నీ ఇల్లు లేక నా ఇల్లు శాంతి, సంతోషము, సమాధానము, నెమ్మది, ప్రసన్నత, ఆశీర్వాదము, సంతోషము కలిగి ఉండాలి అంటే ఆ జీవము గురించి దేవుడు ఏదైతే మాట్లాడి ఉన్నారో, ఒక లైఫ్ టైం సంబంధించిన జీవము గురించి ఏదైతే మాట్లాడి ఉన్నారో దానికి మనం ప్రాధాన్యతను ఇచ్చేవారంగా నిలిచి ఉంటే ఆ జీవనం మనం స్వతంత్రించుకోవటమే కాదు, అది మనలో నుంచి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది ప్రియమైన వాళ్ళు. అది మనలో నుంచి ప్రవహించడం జరుగుతూ ఉంటుంది, అది మనలో నుంచి అది ప్రజ్వలింపబడుతూ ఉంటుంది, మనలో నుంచి అది ప్రవహిస్తూ ఉంటుంది. ఈ సత్యం గొప్పది కనుక అలాగూ మనము ముందుకు సాగటానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. మనము కూడా నిలిచి ఉందుముగాక. ఏ దినమున ఏమి సంభవిస్తుందో మనకు తెలియటం లేదు కనుక నిలిచి ఉందాం ప్రియమైన వాళ్ళారా, నిలిచి ఉందాం ప్రభువు కొరకు. ఇంకా ఈ విషయం మీద మనము ముందుకు సాగటానికి ప్రభు మనకి సహాయం చేస్తున్నారు. మనం ముందుకు సాగుదాము. ఈ యొక్క వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. దయచేసి మీరు వినండి. అదే రీతిలో మీ ప్రియులు, మీ స్నేహితులు, మీ ఆత్మీయులకు కూడా దయచేసి షేర్ చేయండి. ఇది నా సెకండ్ లైవ్. మీ యొక్క ఒపీనియన్స్ని కూడా మీరు తెలియచేయండి. మీరు దయచేసి కామెంట్ సెక్షన్లో మీరు పెట్టవచ్చు. సో దీన్ని కూడా మళ్ళీ నేను యూట్యూబ్లో కూడా దీన్ని పోస్ట్ చేయటం జరుగుతుంది. సో ఇప్పుడిప్పుడే ఇవన్నీ స్టార్ట్ చేయటం జరిగింది. సో దేవుని యొక్క రాజ్య సువార్త సేవా పరిచర్యలో మీ యొక్క సహకారము లేక మంచి సూచనలు అవసరమై ఉంటూ ఉన్నవి.
మీరు బలముగా ఉండండి, ముందుకు సాగండి. మన దేవుడు బలవంతుడు, సజీవుడు, ఆయన జీవనం మనకు నొసగిన వాడు కనుక మనం నిశ్చింతగా, నిర్మలంగా, నెమ్మదిగా మనము బ్రతకగలుగుతాము. దేవుడు మనలను బ్రతికించడానికి సమర్థుడు. ప్లీజ్ బీ కరేజియస్, ధైర్యంగా ఉండండి, ఆశీర్వదించబడండి. ఈ ఆశీర్వాదాన్ని 10 మందితో మీరు కూడా షేర్ చేయండి, ప్రోత్సాహాన్ని తెలియచేయండి, కామెంట్ సెక్షన్లో మీరు తెలియచేయండి. ప్రతి ఒక్కరితో దీన్ని పంచుకోవాల్సిందిగా కోరుకుంటూ మీ ప్రియుడు, సహోదరుడు మైకేల్, దేవుని సేవకుడు.